హాయ్ హలో నమస్తే. ఇది శుక్రవారం నాడు తీసిన వ్లాగ్ అనమాట. ఇది శుక్రవారం పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేశాను అన్నదైతే ఈ వ్లాగ్లో ఉంటుంది, చూపించేస్తున్నాను. అయితే మా వెనకాల బాల్కనీలో గూడు పెట్టింది కదా పిట్ట, అందులో గుడ్లు కూడా పెట్టి పొదుగుతోందనమాట. అస్సలు కదలటం లేదండి. అప్పటికి శుక్రవారానికి రెండో రోజు అనమాట. అలానే అప్పుడప్పుడు ప్రతి 10 నిమిషాలకి కూడా నేను వెళ్ళి చూస్తూ ఉన్నాను. అసలు అది ఆ గూడును విడిచైతే అస్సలు వెళ్ళటం లేదు. నీళ్లు పెట్టాము, మళ్ళీ తినడానికి కొన్ని గింజలు కూడా వేసాము, అయినా అదేది ముట్టుకోవట్లేదు. బయటికి కూడా అసలు కదలటం లేదు. అయితే అలానే పొదిగి ఉందన్నమాట. మరి ఎన్ని రోజులు ఉంటుంది అన్నది కూడా నాకు తెలియదు. దానికి డిస్టర్బ్ లేకుండా అయితే నేను పని చేసుకుంటున్నాను. ఎందుకంటే బట్టలు ఆరేసుకున్నా ఏం చేసినా కూడా దానికి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు కదా, అంటే అది భయపడకూడదు కదా. అందుకని అదిగోండి మేమేమో వెనకాల ఇది వేస్తే, ఎగ్జాస్ట్ కనుక వేస్తే ఆ గాలి అదంతా కూడా దానికి కొడుతుందేమో అని బట్టలు అయితే అడ్డం ఉంచేసానండి. నేను బట్టలు ఆరిపోయినా కూడా నేను తీయలేదు. ఎగ్జాస్ట్ వాడే టైంలో కూడా అలానే ఉంచాను. ఎగ్జాస్ట్ తీసిన తర్వాత బట్టలు అయితే తీసేసాను. ఇది మా పిట్ట గురించి. అయితే నేను చేసిన వంట ఏంటి అంటే, చాలా రోజుల తర్వాత, అంటే 10-15 రోజుల తర్వాత నేను శుభ్రంగా అయితే వంట చేసుకున్నాను. 10 రోజులు కూడా సరిగ్గా వండుకోలేదు. ఏదో ఉన్న వాటిలతో ఏదో కాలక్షేపం అయితే చేసేసాం కదా. ఈరోజైతే టమాటా పప్పు, బీరకాయ అనమాట. బీరకాయని అయితే కూర అయితే చేసుకున్నాను. దానికైతే నేతిపోపు అయితే వేసుకున్నాను. ఎందుకంటే నూనె ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. నేతిపోపు అయితే వేసుకుంటే అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అంత బాగా వాసన వస్తుంది. చక్కగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా నెయ్యి పోపు వేసుకుని తింటే బాగుంటుంది కదా అని. అయితే నోటికి హితవుగా ఉండాలి అని అయితే వంట చేసుకున్నాను అనమాట. నిన్నటి రోజున అంటే గురువారం నాడు ఉత్త అన్నమే వండుకు తిన్నాను అనమాట. ఎందుకంటే సరుకులు లేవు, కూరలు లేవు, అలానే నూనె కూడా లేదు. అందుకని ఉత్త అన్నం వండుకొని ఆవకాయ వేసుకొని పెరిగేసుకొని అయితే భోజనం చేసేసాము. అందుకని ఈరోజు శుక్రవారం అయితే కొంచెం హితవుగా వండుకుందామని అయితే పప్పు కూర అయితే చేసుకొని తినేసాను. ఇది ఇంకా సాయంత్రం అనమాట. సాయంత్రం అయితే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటి అనమాట. ఆ చీకట్లో నాకు అసలు ఏమీ తోచలేదు. కొంతసేపు ఇలా బాల్కనీలో వెనక్కి వచ్చి కూర్చుందాము అని అనుకున్నాను. పాపం అదేమో పెట్టేమో నన్ను చూసి భయపడుతుందేమో, అది అసలే బయట వాన ఎక్కడికి వెళ్ళలేక బిక్కుబిక్కుమంటుందేమో అనిపించింది. సరే ఏం చేయాలి, సరే సింకులో అయితే గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు ఉంటే అవన్నీ కూడా తోమేద్దాము, ఏదో ఒక కాలక్షేపం అవ్వాలి కదా. వీధి తలుపు తీద్దాము అంటే జల్లు అయితే లోపలికి వస్తుంది. అందుకని అయితే ఉన్న గిన్నెలన్నీ అయితే తోమేశాను. పని అయిపోతుంది కదా మనకు కూడా ఈజీగా అని. అందుకని గిన్నెలు తోమేసుకున్నాను. ఆ తర్వాత ఏమో బట్టలు మడవాలి. ప్రయాణం అయితే ఉంది మళ్ళీ నాకు శనివారం నాడు. అందుకని వాటి గురించి అయితే ఏర్పాట్లు అవి చూసుకుందామని అయితే ఉన్న గిన్నెలు అవన్నీ కూడా తోమేశాను అనమాట. నాకు పనమ్మాయి ఉంది, కానీ ఆ అమ్మాయి ఏంటి అంటే, నేను ఊరి నుంచి వచ్చిన రోజే తను రాలేదు. రాకపోవడంతో నాకు గిన్నెలన్నీ ఉండిపోయి, వదిలిపెట్టి వెళ్ళిన గిన్నెలన్నీ ఉండిపోయాయి. అవేమో అప్పుడు కూర్చొని తోమే టైము లేదు, ఏమీ లేదు. వదిలేసుకుని తర్వాత తోముకున్నాను. మనకు కావాల్సి వచ్చినప్పుడే పని వాళ్ళు అయితే రారు. మా వారికి అక్కడే కోపం వస్తుంది. ఇంత చేసుకుని అవసరార్థం పని మనుషులను పెట్టుకుంటే వాళ్ళేమో మన అవసరానికి రారు. మనం ఖాళీగా ఉన్నప్పుడేమో వాళ్ళు వచ్చి చేస్తారు, మనం బిజీగా ఉన్నప్పుడేమో వాళ్ళు మనకు పనులు చేయరనమాట. అందుకని మా వారు అంటారు, నువ్వే కాస్త చేసుకోవచ్చు కదా, ఒకళ్ళ మీద ఆధారపడడం ఏంటి, ఆ మాత్రం చేసుకోలేవా అని అంటారనమాట. ఒక్కోసారి అనిపిస్తుంది, నిజమే కదా, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది, ఇంత చేస్తే చేసుకునేది ఇద్దరికే కదా, వాళ్ళ మీద ఆధారపడడం ఎందుకు అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తుంది, ఓపిక లేనాడు మరి ఎవరు చేస్తారు ఈ పని, ఎవరైనా వచ్చినప్పుడు ఈ పనే మనకు ఎక్కువైపోతుంది, ఆ 4 గిన్నెలు తోమడం అలాంటివే మనకు ఎక్కువైపోతాయి కదా, అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనైతే సరే ఉన్న గిన్నెలు అయితే నేను తోమేసుకున్నాను. మరుసటి రోజు ప్రయాణం ఉంది కాబట్టి. ఇదేంటంటే రాత్రికి ఇంకా వాన పడుతోంది కదా, హాయిగా ఏదైనా నోటికి హితవుగా తినాలనిపించింది. అందుకని అయితే మరమరాలు మిక్సర్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఉల్లిపాయ అంటే చాలా ఇష్టం. ఉల్లిపాయ తిని కొన్ని యుగాలైనట్టు అనిపించింది అనమాట. ఆ ఉల్లిపాయతో ఏం వండుకోవాలా, ఏం తినాలా అని నోరైతే పెరపరలాడింది. ఇంకా బయట వాన పడుతోంది కదా, ఇంకా చూస్తే మరమరాలు ఉన్నాయి. ఇంకా అందుకని మరమరాలు మిక్సర్ అయితే గబగబా కలిపేసుకున్నాను అనమాట. చాలా రుచిగా ఉందండి. అయితే దీనిలో షార్ట్ వీడియో పెడతాను, చూసేయండి. అలానే ఈ వీడియోని
చూసి లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందనో బాగాలేదనో కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. అలానే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను, బాయ్.